వైసీపీ కళ్ళు అభివృద్ధిని వ్యతిరేకిస్తుంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి, మరి ఒక సినిమా నటుడుగా బడుగు బడిహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మరి మనకు స్వాతంత్రం వచ్చింది అంటే అన్న నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బడిహీన వర్గాలను హక్కులో చేర్చుకున్న వ్యక్తి, మహిళా పక్షపాతి. మహిళలకు ఈరోజు ఆస్తిలో భాగం కావచ్చు, మహిళలు కూడా విద్యాపరంగా ఉండాలి, మహిళలు కూడా గౌరవంగా బతకాలి అని మహిళా యూనివర్సిటీలు తెచ్చిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రభుత్వం డబ్బులు వాడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుగు బడిహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రైతాంగం పరంగా కావచ్చు, ఈరోజు బీసీలు ఈ స్థాయిలో ఉన్నారు అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్న నందమూరి ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాం. మరి కులాల మధ్య ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు. ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు. మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు, ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి వారికి అలవాటు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ. ఫోటోలు వేయించుకోవడం, సర్వే రాళ్ళపైన కూడా ఆయన ఫోటోలు వేయించుకోవడం, పాసుబుక్కుల పైన ఆయన ఫోటోలు వేయించుకోవడం, పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది, కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ప్రజల సొమ్ముని ప్రజలకే వాడుతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలందరికీ తెలుసు, ప్రపంచమంతా ఈరోజు, భారతదేశం అంతా, ప్రపంచమంతా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఆ పక్క ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తున్నాం, కొత్త ఎయిర్పోర్ట్లకు నిర్మాణం చేస్తున్నాం, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలవుతూ ఉంది, మరి పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కనిపించలేదు, వైసీపీ పార్టీకి కనిపించలేదు. ఎంతున్నా కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది, మేం చేయలేకపోయాం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి, లోటస్ పాండ్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఓదార్పులు చేసి బీసీల మధ్య మరి కుల చిచ్చులు పెట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటారు. ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దాచుకున్నారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా బయటపడతాయి. ఇంకా గజ దొంగలు కూడా దగ్గరలో బయటపడతారు. చట్టం తను పని చేసుకుంటూ పోతుందన్న విషయం తెలియజేస్తున్నాం. మేము క్లారిటీగా ఉంది, కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రజలందరూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అంటే అది 3 అక్షరాలు కాదు, 3 మంత్రాక్షరాలు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే బీసీ, ఎస్టీ, బడుగు బడిహీన వర్గాల మరి వారిని అవమానించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు బడుగు బడిహీన వర్గాల గుండెల్లో ఉండే నాయకుడు, గుండెల్లో ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామిగా కనపడేది మరి అన్న నందమూరి తారక రామారావు. ఒక రామునిగా గుర్తించాలంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు
మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది కూడా చూస్తున్నారు బడుగు బడిగిన వర్గాల ద్రోహి మీరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల మీద బస్సు యాత్ర, ఆయన నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమైనా బస్సు యాత్ర చేస్తున్నారేమో కానీ, ఒకటి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టింది. మరి కృష్ణాది ఏదంటే రాయలసీమ, ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటంటే వానమబ్బుల కోసం ఎదురు చూస్తూ ఎండిపోయిన బోరులు, ఎండిపోయిన చెరువులు, తట్టా బుట్ట నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోయేవారు ప్రజలు. అలాంటి సమయంలో మరి ఈ రాయలసీమ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు రాయలు పరిపాలించిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలనని గొప్ప సంకల్పం చేసి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే, అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈరోజు హార్టికల్చర్ హబ్ కావచ్చుగా మారింది. మరి ఈరోజు దానిమ్మ పంట 1 టన్ను 2 లక్షల రూపాయలు విలువ పోయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈరోజు కియా లాంటి పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో ఉన్నాయి. మరి ఎవరు రాయలసీమ ద్రోహి? మచ్చుమర్రి ఆపింది ఎవరు? పట్టుసీమ వద్దనింది ఎవరు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే, ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 42 మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు పరామర్శించలేదు. అంటే అన్నమయ్య డ్యామ్ గేటు మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఇసుక మాఫియా కోసం, వారి నాయకులు ఇసుక మాఫియా కోసం మరి ఊరు మునిగిపోయి మరి 42 మంది చనిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమంటారు? రాయలసీమ ద్రోహి చంద్రబాబు గారు అంటారు. నేను ఒక్కటే విషయం అడుగుతున్నా, మరి గురు శిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అక్కడేమో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడేమో 151 నేను రాయలసీమ బిడ్డనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ఎవరు మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి? ఎవరు రాయలసీమ ద్రోహి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి తెలంగాణకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పూల వర్షం కురిపించి ఫ్లెక్సీలు వేసి స్వాగతం పలుకుతారు. అదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయనకి పూల వర్షం కురిపించి మరి స్వాగతం చెప్తారు. ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళ ఆఫీసు చుట్టూ పెద్ద కటౌట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిదిను మరి కేటీఆర్ గారి. ఎవరు రాయలసీమ ద్రోహి? మరి నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది మేమే అని మరి హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు మరి వైసీపీ పార్టీ వారు ఏం జవాబు చెప్పారు? ఒక సాక్షి పేపర్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రికలో మరి రాయలసీమ ద్రోహి మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నమస్తే తెలంగాణలోనేమో హరీష్ రావు గారేమో నేనే రాయలసీమ ఆపాను అన్నారు. మరి ఎవరు? వాళ్ళ సొంత రాజకీయాల కోసం వారు మాట్లాడుతుంటే ప్రజలందరికీ క్లారిటీ ఉంది. రాయలసీమని, ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, చెయ్యబోయేది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. 5 సంవత్సరాలుగా మీరు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఏ విధంగా డెవలప్ చేశారు? మీరు గాల్లో వచ్చారు, నేను కాలువలు వెడల్పు చేస్తాను, రిజర్వాయర్లు కడతాను అని చెప్పి గాల్లో వచ్చి సినిమా సెట్టింగుల్లాగా వేసి సాయంకాలం సినిమా సెట్టింగులు తీసేశారనే విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? మేము పరిశ్రమలు తీసుకొస్తే మీరు పరిశ్రమలు తరిమి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అమర్ రాజా బ్యాటరీ ఎక్కడికి వెళ్ళింది? జాకీ కంపెనీ ఎక్కడికి వెళ్ళింది? మరి ఎవరు రాయలసీమ ద్రోహి? ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. మరి ఈ అతి తక్కువ కాలంలోనే ఈరోజు రాయలసీమకు మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయి, మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే 720 కిలోమీటర్ల కృష్ణా జలాలని కుప్పముకి తీసుకుపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మడక్సిరాకు నీళ్ళు ఇస్తున్నాం, 19 నియోజకవర్గాల మీదుగా 720 చెరువులు నీళ్లు నింపి ఈరోజు
రాయలసీమని సస్యశ్యామలం చేస్తున్నాం. ఈరోజు పోలవరం పూర్తి చేస్తే మరి రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు కష్టపడుతుండేది కూడా మరి రాయలసీమని సస్యశ్యామలం చేయాలి. ఈరోజు హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్గా అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది. విద్యాపరంగా జరుగుతోంది. మరి మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి రండి, దగ్గరలో అసెంబ్లీ ఉంది, రండి. మీరు ఏ సబ్జెక్టు మీదైనా మీకు గౌరవంగా మేము మైక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మేము అసభ్యకరంగా మాట్లాడడం, మా ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకోరు. మీకు ఇవ్వాల్సిన సమయం ఇస్తాం. మీరు ఏ సబ్జెక్టు మీద మాట్లాడతారో, పులివెందుల గురించి మాట్లాడతారా, లేదు మేము 5 ఏళ్ళలో ఇలా అభివృద్ధి చేశాం, మీరు ఈ 18 ఏళ్ళలో ఏం చేశారు, 14-19లో మీరు ఏం చేశారో మరి అడగట్టే మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అభివృద్ధిని చూసి విషం కక్కితే బెదిరించాలని చూస్తే మరి పోలీసులను బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు, మరి ప్రజల్ని బెదిరిస్తారు, రపరపా నరుకుతామంటారు. మరి ప్రజలందరూ ఇవి చూస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టాలని మీరు చూస్తుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో డైవర్షన్ చేసేశారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేధావులు, రైతన్నులు, మహిళలు ఈరోజు క్లారిటీగా ఉన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అనే విషయం మీకు తెలియజేస్తూ ఈరోజు శ్రీశక్తి పథకం వల్ల మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఒక పక్క దీపం 2 సిలిండర్ల ద్వారా కూడా మహిళలందరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చాం. మీకు గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచడం తెలుసు, మాకు ఫ్రీ గ్యాస్ ఇవ్వటం తెలుసు. మాకు కరెంటు బిల్లులు తగ్గటం తెలుసు, మీకు కరెంటు బిల్లులు పెంచడం తెలుసు. మరి అదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వైసీపీకి తేడా అనే విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉంది. యువత కోసం ఈరోజు ఏదైతే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈరోజు పెట్టుబడులదారు కాలుకు బల్పం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తుంటే మీరు పరిశ్రమలు పెట్టద్దండి అని బెదిరిస్తున్నారు, కాంట్రాక్టర్లు రావద్దండి అని బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా మీ భయాలు, మీ భయపెడితే భయపడేవారు ఎవ్వరూ లేం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.